అందరికీ పవర్ ఆఫ్ ఇగ్నైటెడ్ మైండ్స్ ఛానల్కు పవర్ ఉన్న ఛానల్కు స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ సింబల్. సెలెక్ట్ ఆల్ ఆప్షన్. తరువాత మనం తెలుసుకోవాల్సిన అంశం గిరిజన ప్రజలు అడవులు. గిరిజన ప్రజలు అడవులు. గత తరగతులలో మీరు గిరిజనులు అడవుల మీద ఆధారపడి ఏ విధంగా జీవిస్తున్నారో కొంత తెలుసుకున్నారు. ఈ గిరిజనులు అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. చాలా పేదవారు అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అడవులకి ఈ అడవులు వాళ్ళకి ఆధారం అవుతున్నాయి. గిరిజనులు లాంటి ప్రజలకి అసలు ఈ అడవులలో నివసించే ప్రజలను గుర్తించకపోకుండా మనం అడవులను వర్ణించలేం. అంటే అడవులలో నివసించే ప్రజలను వాళ్ళు అంతర్భాగంగా ఉన్నారన్నమాట. ఆ ప్రజలు అంతర్భాగంగా చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి అడవుల్లోనే జీవిస్తూ నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తూనే ఉన్నారు. అలాంటి వారిని మినహాయించి మనం అడవులను చెప్పలేం. ఈ విధంగా అడవులలో నివసించే ప్రజలను లేకుండా ఈ గిరిజన ప్రజలను లేకుండా అడవులను ఊహించడం అనేది మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చాలా కష్టమైన పని. ఉదాహరణకు మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలో 20% మంది ప్రజలు అడవి మీద ఆధారపడి, అంటే అడవుల్లో దొరికే కలపను తీసుకొని వచ్చి, మోపులు కట్టెలను తీసుకొని వచ్చి నెత్తి మీద మూసుకొని వచ్చి వాటిని బజార్లో అమ్మి జీవనం సాగిస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతాలలో చాలామంది ప్రజలు ఈ అడవులలో ఉన్న గడ్డిని మేపడానికి, అంటే మేకలను ఈ గొర్రెలను తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఈ గొర్రెలు మేకలు ఈ అడవిలో పెరిగే గడ్డి తిని వాళ్ళ జీవన అంటే పెరుగుతూ ఉంటాయి మేకలు గొర్రెలు. ఈ విధంగా ఈ గొర్రె కాపురాలకు రాయలసీమ జిల్లాలో అడవులు ఆధారంగా ఉన్నాయి. అలాగే కోస్తా జిల్లాలో 50% మంది ప్రజలు అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, అంటే వాటిని సేకరించి బజార్లు అమ్మి జీవిస్తున్నారు. ఈ విధంగా అడవులు అనేటివి ఈ అడవులలో నివసించే ప్రజలు లేకుండా అడవులను ఊహించడం కష్టం. మీరు అటవీ ఉత్పత్తుల గురించి జాబితా రాసింటారు. అది ఎన్ని రాసింటారో మీకు ఐడియా ఉంటుంది. కానీ 64 వరకు అటవీ ఉత్పత్తుల జాబితా అనేది ఉంది. దాదాపు 64 రకాల అటవీ ఉత్పత్తులు అనేటివి, అంటే అటవీ ఉత్పత్తులను ఒక జాబితాగా తయారు చేయొచ్చు. అంటే అన్ని రకాల అటవీ ఉత్పత్తులు, 64 రకాల అటవీ ఉత్పత్తులు అడవుల నుంచి వస్తున్నాయి. ఈ విధంగా అడవి మీద ఆధారపడి జీవనోపాధిని పొందుతున్న వారిలో మొట్టమొదటిసారిగా ఈ గిరిజన ప్రజలు ఉన్నారన్నమాట. ఫస్ట్ ప్లేస్లో వీళ్ళు ఉన్నారు, మొదటి స్థానంలో. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ గిరిజన ప్రజలు అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. మీరు గత తరగతులలో కూనవరం గురించి తెలుసుకున్నారు. కూనవరం గ్రామంలో కొండరెడ్లు ఎలా అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారు అనే విషయాన్ని మీరు 6వ తరగతిలో తెలుసుకున్నారు. అంటే వాళ్ళు ఎట్లా పంటలు పండిస్తారు, పోడు వ్యవసాయం ఎట్లా చేస్తారు, అడవులో ఎలాంటి ఉత్పత్తులను సేకరించుకొని తమ ఆహారానికి వినియోగించుకుంటారు, తర్వాత వాళ్ళు చేసుకునే పండగలన్నీ ఏ విధంగా అటవీ విధానానికి అనుకూలంగా ఉంటాయి, అంటే అడవులకు అనుకూలంగా ఉంటాయి అనేది మీరు తెలుసుకున్నారు. అంటే ఈ గిరిజన ప్రజలు అక్కడున్న అడవులను కాపాడుకుంటూ వాళ్ళ జీవనోపాధిని పొందుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళల్లో గిరిజన ప్రజలు దేశంలో మొట్టమొదటిసారిగా, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్ళ గురించి మనం తెలుసుకోకుండా అడవుల గురించి పూర్తి స్థాయిగా మనం తెలుసుకోలేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటికి 60% మంది గిరిజనులు అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే దీనిని బట్టి వాళ్ళు ఏ రకంగా అడవి మీద ఆధారపడి జీవనోపాధిని పొందుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇక మైదాన ప్రాంతాలలో ఉన్న ప్రజల వలె వీరికి భూమి మీద వ్యక్తిగత హక్కు అనేది ఉండదు. మైదాన ప్రాంతాల్లో ప్రజలకు సంబంధించి భూములు వ్యక్తిగతంగా ఉంటాయి, వ్యక్తిగతమైన హక్కు ఉంటాయి అన్నమాట. వాళ్ళని అక్కడ మైదాన ప్రాంతాలలో భూములు అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు, కౌలుకి ఇస్తూ ఉంటారు. అవన్నీ వ్యక్తిగత వ్యవహారాలు. ఇక్కడ గిరిజన ప్రాంతాలలో అలా ఉండదు. భూమి అనేది వ్యక్తిగతంగా ఉండదు,
ఇది ఆ ప్రాంతంలో అందరికీ సంబంధించినది అనమాట అని భావిస్తుంటారు వాళ్ళు. ఎవరికి ఎప్పుడు వాళ్ళు వ్యవసాయం చేయాలనుకుంటే వాళ్ళు ఎక్కువ చేసే వ్యవసాయం పోడు వ్యవసాయం. పోడు వ్యవసాయం అంటే తెలుసు కదా, మనం గత లెసన్స్లో చెప్పుకున్నాం. మరొకసారి చెప్తున్నాం వినండి. పోడు వ్యవసాయం అంటే ఒక ప్రాంతంలో, అడవిలో ఒక ప్రాంతంలో చెట్లను నరికేసి ఆ చెట్లను కాల్చి ఆ భూమిని చదును చేసి విత్తనాలు చల్లి పంటలు పండిస్తారు. అలా 2-3 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు పంటలు పండించిన తర్వాత ఆ నేలలో భూసారం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఆ నేలను విడిచిపెట్టి, ఆ భూమిని విడిచిపెట్టి మరో ప్రాంతంలో చెట్లను నరికేసి అక్కడ కూడా ఆ చెట్లను కాల్చేసి ఆ నేలను చదును చేసేసి విత్తనాలు చల్లి పంటలు పండిస్తారు. అలా 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ భూమిలో కూడా భూసారం తగ్గిపోతుంది. తర్వాత వేరే ప్రాంతానికి వెళ్తారు. అలా చేసే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అంటారు. ఇలా పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళకు సాంప్రదాయంగా హక్కు ఉంటుంది అంతే, కానీ సొంత భూమి అనేది ఎవరికి ఉండదు. సొంత భూమి అనేది గిరిజనుల్లో ఎవరికి ఉండదు. ఇన్ కేసు కొత్త కుటుంబాలు పెరిగాయి అనుకోండి, జనాభా పెరిగే కొద్దీ కుటుంబాలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు గ్రామ పెద్దలు అనుమతితో అడవులు నరికేసి కొంత ప్రాంతాన్ని ఆ కుటుంబానికి ఇస్తారనమాట చేసుకోవడానికి. ఇలా గ్రామ పెద్దల అనుమతులతో కొంత ఎక్కువ భూమిని సాగు చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళకు భూమి అనేది వ్యక్తిగతంగా ఉండదు. ఒక సాంప్రదాయ హక్కు మాత్రమే ఆ భూమి మీద ఉంటుంది. ఇన్ కేసు ఎక్కువ భూమి ఇంకా ఆ జనాభాకు తగినట్లు ఆహార ధాన్యాలు ఇంకా ఎక్కువ పండించాలనుకుంటే గ్రామ పెద్దల అనుమతితో ఇంకా కొంత భూమిని సాగు చేస్తారన్నమాట. అడవులు నరికేసి కొంత భూమిని, వ్యవసాయ భూమిని పెంచుకుంటారు. ఈ విధంగా అక్కడ ఉన్న భూమి గిరిజనులకు వ్యక్తిగత హక్కు అనేది ఉండదు అని చెప్పుకున్నాం కదా. ఎవరిది సొంత భూమి అనేది ఉండదు. ఇక్కడ ఎక్కడ రికార్డులలో ఉండదు అనమాట. రికార్డ్స్లలో ఈ భూమి వీళ్ళది అని చెప్పేసి ఎక్కడ ఉండదు మనలాగా. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు రాకముందనమాట. వాళ్ళు చేసే ఈ విధంగా జీవించేవాళ్ళు ఆధారపడి. ఎలా అంటే వాళ్ళు అసలు గిరిజనులు అడవులకు నష్టం జరగకోకుండా అడవులను కాపాడుకుంటూ అడవులను పునరుద్ధరణ చేసుకుంటూ జీవించేవాళ్ళు. అడవులను, జంతువులను, చెట్లను వీటన్నిటిని పునరుద్ధరణ చేసుకుంటూ వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ఆహారాన్ని కలెక్ట్ చేసుకునేవాళ్ళు అడవుల నుంచి. అది పంటల రూపంలో కానీ, జంతు వేటల ద్వారా కానీ అంతకంటే ఎక్కువ చేసేవాళ్ళు కాదు. ఈ విధంగా ఈ వ్యవసాయ భూమి వాళ్ళు చేసే సాంప్రదాయంగా హక్కుతో వ్యవసాయ భూమి ఇదంతా రికార్డ్స్లలో ఎక్కడ ఉండేది కాదు. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా 200 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఈ అటవీ మీద గిరిజనులకు హక్కులకు సంబంధించి చాలా మార్పులు వచ్చాయి. అంటే ఆ హక్కులు అనేవి వాళ్ళు దాదాపు కోల్పోయారు. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత 2 రకాలుగా అటవీ నాశనం జరిగింది. ఒకటి, ఆ అడవుల్లో దొరికే చెట్లను నరికివేశారు ఎక్కువ. ఎందుకంటే రైలు నిర్మాణానికి, రైలు మార్గాల నిర్మాణానికి. మీరు గమనించండి, రైలు మార్గాలకి 2 పట్టాలు ఉంటాయి కదా. 2 పట్టాల మధ్యలో ఆ 2 పట్టాలను పట్టుకొని స్లీపర్స్ ఉంటాయి మధ్యలో. ఇప్పుడైతే సిమెంట్తో తయారు చేస్తున్నారు. అప్పుడు స్టార్టింగ్లో చెక్కతో తయారు చేసేవాళ్ళు. రైలు మార్గానికి సంబంధించి చూడండి, ఇక్కడ ఇది రైలు మార్గం అనుకోండి. 2 పట్టాలు, 2 కమ్మీలు. ఈ మధ్యలో ఈ 2 కమ్మీలను పట్టీలు ఉంటాయి. ఈ పట్టీలు ఇప్పుడు సిమెంట్తో తయారు చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో చెక్కతో తయారు చేశారు. వీటి కోసం అడవులను ఎక్కువగా నరికేశారు. ఇవి తర్వాత నౌకల నిర్మాణానికి, ఓడల నిర్మాణానికి ఈ కలపను అధికంగా వినియోగించారు. తర్వాత ఇండ్ల నిర్మాణానికి, పరిశ్రమలకు ఈ కలపని ఎక్కువగా అవసరమైంది. దాంతో అడవులను ఎక్కువగా నరికేసి అడవుల్లో దొరికే కలపను వినియోగించుకున్నారు. తర్వాత మీ 7వ తరగతిలో మీరు చదివారు కాగిత పరిశ్రమకు కావాల్సిన కలప, అంటే కాగిత గుజ్జు తయారు చేయడానికి, కాగిత గుజ్జు నుంచి కాగితం తయారు చేస్తారు కదా, అక్కడ మీరు చదివారు. ఆ కలపను ఎక్కువ అడవుల నుంచి సేకరించారు. అలా కాగితాన్ని తయారు చేయడానికి కూడా ఎక్కువ ఉపయోగించారు. తర్వాత తోటలు,
తేయాకు తోటలు, రబ్బరు తోటలు, టీ తోటలు, ఇంకా కొన్ని రకాల పండ్ల తోటలు పెంచడానికి అడవులను విపరీతంగా నరికేశారన్నమాట. ఈ విధంగా అడవుల నాశనం అనేది జరిగింది. ఇది మొదటిది. రెండవది, బ్రిటిష్ వారు బ్రిటిష్ వారికి తగినట్లు, బ్రిటిష్ ప్రభుత్వానికి తగినట్లు అడవులను ఉపయోగించుకునే విధంగా కొన్ని చట్టాలు తయారు చేశారు. అడవులను నియంత్రించాలనుకున్నారు. ఆ విధంగా 1864లో 1875లో చట్టాలు తయారు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేశారు. ఈ అటవీ శాఖ నియంత్రణ కింద ఈ అడవులను చేశారనమాట. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయి. అంతవరకు అడవి ప్రాంతంలో వాళ్ళ హక్కులు అనేటివి కాలరాయబడ్డాయి, అంటే వాళ్ళ హక్కులు అనేటివి నాశనం చేయబడ్డాయి. ఈ చట్టాల ద్వారా అడవులను రిజర్వ్ అడవులు, రక్షిత అడవులని విభజించారు. రిజర్వ్ అడవుల్లోకి ఎవరికి ప్రవేశం లేదు, అంటే ఎవరు వెళ్ళకూడదు. రక్షిత అడవుల్లోకైతే వెళ్ళొచ్చు. అక్కడ అంటే పశువులను మేపుకోవచ్చు. అంటే అటవీ శాఖ నిర్ణయించిన మేరకే, నిర్ణయించిన సంఖ్యలో మాత్రమే పశువులు మేపచ్చు. కట్టెలు కొట్టుకోవచ్చు. నెత్తి మీద మోసుకొని పోయే అన్ని కట్టెలు, బండ్లకు లారీలకు కాదు, నెత్తి మీద మోసుకొని పోయే అన్ని కట్టెలు కొట్టుకోవచ్చు, గడ్డి కోసుకోవచ్చు. ఇలా అటవీ శాఖ నిర్ణయించిన సంఖ్యలో పశువులను మేపచ్చు. ఈ రకంగా ఈ చట్టాల ద్వారా అడవుల మీద బ్రిటిష్ వాళ్ళు నియంత్రణను సాధించాలనుకున్నారు. నియంత్రణను సాధించడానికి ఈ చట్టాలను తయారు చేశారు. ఇది రెండవది, ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు అటవీ హక్కులను గిరిజనుల నుంచి దూరం చేశారు అనేది, అడవులు ఏ విధంగా నాశనమయ్యాయి అనేది. బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఇలాంటి చట్టాలనే తెలంగాణలో నిజాం ప్రభుత్వం కూడా తయారు చేసింది. అంటే అప్పుడు మన ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం అంతా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంటే, తెలంగాణ అంతా నిజాం పరిపాలనలో ఉండేది. సంస్థానం అది, హైదరాబాద్ సంస్థానం. ఆ పరిపాలనలో నిజాం రాజు కూడా ఈ కోస్తా ఆంధ్రాలో ఎలాంటైతే చట్టాలు తయారు చేశారో అలాంటి చట్టాలని నిజాం ప్రభుత్వం చేసింది. ఈ విధంగా ఈ చట్టాలతో గిరిజనులకు అడవుల మీద ఉన్న హక్కు కోల్పోయారని చెప్పుకున్నాం కదా. ఎందుకు ఇలా జరిగిందంటే, అంత మైదాన ప్రాంతాలలోగా అటవీ ప్రాంతాలలో గిరిజనులకు రికార్డులు లేవు అనమాట. ఎక్కడ రికార్డు లేకపోవడం వల్ల వాళ్ళు ఒక్కసారిగా అంతవరకు ఆ అడవులలో గిరిజనులు అటవీ భూమి మీద జీవిస్తున్నారు కదా, ఆ భూమి అంతా ఒక్కసారిగా ప్రభుత్వ భూమిగా ప్రకటించినారు ఈ చట్టాలతో. దీంతో వాళ్ళ హక్కులు కోల్పోయారన్నమాట. తెలంగాణలోని ఉత్తర జిల్లాలలో గోండులు స్థిర వ్యవసాయం చేసేవాళ్ళు. స్థిర వ్యవసాయం గుర్తుపెట్టుకోండి. స్థిర వ్యవసాయం అంటే పోడు వ్యవసాయానికి ఆపోజిట్. తర్వాత కోలాంలు కూడా పోడు వ్యవసాయం చేసేవాళ్ళు. కాకపోతే 2 సంవత్సరాలు మార్చి అంటే 2 సంవత్సరాలు చేస్తే మళ్ళీ నెక్స్ట్ 2 సంవత్సరాలు చేసి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చి చేస్తారు. ఆ విధంగా కోలాములు కూడా ఈ పోడు వ్యవసాయం ఈ రకంగా చేసేవాళ్ళు. అంటే ఒక దాదాపు స్థిర వ్యవసాయంతో పోలినదే. కాకపోతే వాళ్ళ దగ్గర ఈ రికార్డు లేకపోవడం వలన, వాళ్ళ యాజమాన్య హక్కులకు సంబంధించిన రికార్డ్స్ ఎక్కడ లేకపోవడం వలన, ఒక కలంపోటుతో ఈ చట్టాలతో వాళ్ళ హక్కులన్నీ కోల్పోయారు. ఈ విధంగా గిరిజనులు వాళ్ళ హక్కులు కోల్పోవడంతో ఆ ప్రాంతాల నుంచి గిరిజనులను బలవంతంగా పంపివేయడానికి, బలవంతంగా తరలించడానికి, ఆ భూములు వాళ్ళకి చెందకుండా చేయడానికి చాలా బలవంత ప్రయత్నాలు అనేటివి జరిగాయి. ఈ విధంగా గిరిజనులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్న తమ సొంత భూమి మీదనే నిరాశ్రయులైపోయారు ఈ చట్టాల వలన. అంతేకాకుండా ప్రభుత్వం ఈ అడవి భూములన్నింటినీ ప్రభుత్వ భూమిగా ప్రకటించింది కదా. ఈ భూములను పెద్ద పెద్ద జమీందారులకు లీజుకి ఇచ్చింది. అంటే దాని నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని. కొన్ని ప్రాంతాలలో గిరిజనులకు కొంత భూమిని గుర్తించినారు కొన్ని ప్రభుత్వాలు అయితే. ఈ రకంగా ఈ పెద్ద పెద్ద జమీందారులకు ప్రభుత్వం వాళ్ళ భూములను ఇవ్వడం వలన, ఈ చట్టాల ద్వారా ప్రభుత్వ భూమిని గుర్తించినారు కదా, ఈ భూమిని ఇవ్వడం వలన వాళ్ళు నిరాశ్రయులు అయిపోవడం వలన ఈ జమీందారుల దగ్గరనే వాళ్ళు కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది తమ ప్రాంతంలోనే. తర్వాత కొంత ప్రాంత భూమిని గిరిజనులు
హక్కులకు సంబంధించి గుర్తించారని చెప్పాం కదా, ఆ పంట సాగు చేయడానికి ప్రభుత్వానికి శిస్తు కట్టాల్సింది వచ్చేది. శిస్తు అంటే పన్ను. ఆ అటవీ భూమిని సాగు చేసుకున్న దానికి పన్ను కట్టడం. ఇంతకుముందు అయితే వాళ్ళు పన్ను కట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ ప్రాంతంలో అంటే గ్రామ పెద్ద అనుమతించిన ప్రాంతంలో వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు, ఎటువంటి పన్నులు చెల్లించుకోకుండా చాలా హాయిగా జీవించేవాళ్ళు. ఇప్పుడు ఈ చట్టాల వలన ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయడానికి గిరిజనులు శిస్తు కట్టాల్సింది వచ్చింది. ఈ శిస్తును ధన రూపంలో చెల్లించాలని అనే నిబంధన ఉండడం వల్ల ఈ డబ్బును చెల్లించడానికి ఈ జమీందారుల దగ్గర, పెద్ద పెద్ద వ్యాపారుల దగ్గర, వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక మొత్తం వడ్డీతో అప్పులు చేసేవాళ్ళు. సరిగా పంటలు పండగ అప్పులు చెల్లించలేక వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి ఆ ఉన్న కాస్త భూమిని కూడా గిరిజనులు కోల్పోయారు. ఈ కాలంలో ఏర్పడిన అటవీ శాఖకు అడవులను రక్షించే బాధ్యతను అప్పగించారని చెప్పుకున్నాం కదా. అడవులను రక్షించడం, చెట్లు లేని ప్రాంతాలలో చెట్లను పెంచడం, అటవీ ప్రాంతంలో పంటలు తీసి అమ్మడం, అంటే బాగా పెరిగిన చెట్లను నరికేసి అమ్మడం, దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని. ఇలాంటి పనులన్నీ, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పనులన్నీ ఈ అటవీ శాఖకు అప్పగించారు. సాధారణంగా అటవీ శాఖ అధికారులు దూర ప్రాంత ధనిక కుటుంబాలకు చెందిన వాళ్ళై ఉండేవాళ్ళు. వీళ్ళు గిరిజనులు చాలా భయంకరమైన వ్యక్తులని, చాలా ఏమీ తెలియదని వాళ్లకు భావించేవాళ్ళు. దాంతో వాళ్ళను దారుణంగా మోసం చేసేవాళ్ళు, హింసించేవాళ్ళు ఈ అటవీ అధికారులు గిరిజనులను. 1928లో ఈ అడవుల నుంచి గిరిజనులను తొలగించడానికి చాలా బలవంతపు ప్రయత్నాలు జరిగాయి. ఇది 1940 వరకు కొనసాగింది. అంటే ఈ గిరిజనులను ఆ అటవీ ప్రాంతాల నుంచి తొలగించడానికి 1920లో పెద్ద ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాలన్నీ 1940 సంవత్సరం వరకు జరిగాయి. ఈ రకంగా గిరిజనులు వాళ్ళు అంతులేని అభద్రతా భావానికి గురయ్యారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అడవుల్లో జీవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ అడవులను పునరుద్ధరించుకుంటూ అడవులకి ఏమాత్రం నష్టం చేయకోకుండా, ఎటువంటి సమస్యలు లేకోకుండా పర్యావరణానికి జీవిస్తున్నారు. అలాంటి వ్యక్తుల మీద ఈ చట్టాలు చేసి వాళ్ళను అడవుల నుంచి తొలగిస్తే వాళ్ళు ఎక్కడ పోయి జీవిస్తారు? ఇదే అభద్రతా భావం అంటే. ఇలా చాలా సమస్యను వాళ్ళు ఎదుర్కొన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా గిరిజనులు మొట్టమొదటి నుంచి ప్రయత్నం చేశారు, తీవ్రమైన పోరాటం చేశారు బ్రిటిష్ ప్రభుత్వంతో. ఈశాన్య ప్రాంతంలో అయితే కొంతవరకు వీళ్ళకు ప్రభుత్వం నుంచి రక్షణ ఉండేది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గిరిజనులను వాళ్ళ సాంప్రదాయ జీవితానికి అడవుల్లోనే అట్లే వదిలేయాలా, లేక స్థిర వ్యవసాయము, ఆధునిక విద్య, పరిశ్రమలలో పని, ఇలాంటి వాటిల్లో వాళ్ళను మళ్లించాలా, అంటే ఇటువైపు తీసుకురావాలా అనే విషయంలో మన నాయకుల మధ్య చాలా చర్చ జరిగింది. మీ టెక్స్ట్ బుక్లోని పేజీ నెంబర్ 59లో 4 చిత్రపటాల సముదాయం ఉంది. ఈ చిత్రపటాల సముదాయం 4 చిత్రపటాల సముదాయం ఇది. ఒక్కొక్క చిత్రపటం ఒక్కో అంశాన్ని తెలుపుతోంది. చూడండి. మొట్టమొదటిది, ఒకానప్పుడు మనుషులు మా మధ్య ఉండేవాళ్ళు అని జంతువులు అనుకుంటున్నాయి. జంతువులు చెట్లు అలా భావిస్తున్నాయి. ఒకానప్పుడు మనుషులు మా మధ్య ఉండేవాళ్ళు అంటే జంతువులతో పాటు మనుషులు తిరిగేవాళ్ళు అన్నమాట. ఎలాంటి ఇండ్లు కట్టుకోలేని, మానవుడికి ఎలాంటి స్థిర నివాస ప్రాంతాలు ఉండనప్పుడు, అంటే వాళ్ళకి ఆది మానవులు అన్నమాట మానవులు. తర్వాత రెండో దాంట్లో, ఆ తర్వాత కంచె వేసుకొని మమ్మల్ని బయట ఉంచారు. అంటే మానవుడు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, జంతువులను వేరుగా పెట్టేసి తాను కంచె వేసుకొని మమ్మల్ని బయట పెట్టేశాడని భావిస్తున్నాయి. తర్వాత మూడో దాంట్లో చూడండి, వాళ్ళు మరిన్ని పల్లెలు పట్టణాలు నిర్మించి అడవి అనేది లేకుండా చెట్లను నరికేశారు, అయినా ఇంకా రిజర్వడి అంటారు. చూడండి, ఈ చిత్రంలో భవనాలు బాగా కనిపిస్తున్నాయి, వ్యవసాయం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి, జంతువులు చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి.
అక్కడ అడవులు నరికేసి పల్లెలు పట్టణాలు నిర్మించినారు. ఇంకా రిజర్వ్ అడవి అంటారంట అని భావిస్తున్నాయి. తర్వాత 4వ చిత్రం చూడండి. మనుషుల నుంచి జంతువులకు రక్షణ ఉందా? ఏదైనా రక్షిత అడవి గురించి మీరు విన్నారా అని తెలుపుతోంది. ఈ చిత్రాన్ని గమనిస్తే మనకు మొత్తం భవనాల సముదాయం అయిపోయింది. ఎక్కువగా ఇండ్లు, భవనాలు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. కానీ జంతువులకు సంబంధించి ఒక జూలాగా పెట్టాడు చూడండి. అక్కడ కంచె వేసి జంతువులను, వృక్షాలను అక్కడ చూపించాడు. అంటే రాను రాను ఈ విధంగా తగ్గిపోతున్నాయి జంతువులు, వృక్షాలు తగ్గిపోతున్నాయి, అడవులు తగ్గిపోతున్నాయి అనే విషయాన్ని ఈ 4వ చిత్రం తెలుపుతోంది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులకు జాతీయ అటవీ విధానాన్ని తీసుకొని వచ్చారు. ఆ అటవీ విధానంలో ఈ గిరిజనుల విషయంలో ప్రభుత్వం దృష్టి అనేది మారింది. అలా 1988, 1995లో వచ్చిన మార్పు, ఒక భారీ మార్పు అనేది వచ్చింది. ఈ గిరిజనులను అంటే గిరిజనుల అభివృద్ధిని ఆలోచించేటప్పుడు అడవుల మీద వాళ్ళ హక్కులను గుర్తించాలి అని చెప్పుకున్నాం కదా. ఇంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ హక్కులను రాసింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిలో, గిరిజనుల అభివృద్ధిలో అడవుల మీద వాళ్ళ హక్కులను గుర్తించకుండా వాళ్ళ అభివృద్ధిని ఊహించడం కష్టమని మనం ముందే చెప్పుకున్నాం. అలా వాళ్ళ అభివృద్ధిని అడవుల హక్కులతో గుర్తించి చేయాలని చెప్పేసి ఈ జాతీయ అటవీ విధాన చట్టం 1988 చెప్పిందనమాట. ఈ చట్టం ప్రకారం గిరిజనులు స్థానిక ప్రజల సహకారంతో అడవులను అభివృద్ధి చేసి పునరుద్ధరించి, క్షీణించిపోయిన అడవులను పునరుద్ధరించి అడవులను డెవలప్ చేయాలి. అలాగే వాళ్ళ హక్కులను, గిరిజన హక్కులను కాపాడాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ 1985లో వచ్చిన జాతీయ అటవీ విధాన చట్టం గుర్తించింది, చెప్పింది. ఈ 1988లో వచ్చిన జాతీయ అటవీ విధానం ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని అంగీకరించింది. అంటే ఉమ్మడి అటవీ యాజమాన్యాన్ని ప్రోత్సహించింది. ఎట్లా అంటే ఈ అడవులను రక్షించడానికి, తరిగిపోయిన అడవులను పునరుద్ధరించడానికి, అడవుల్లో నివసించే గిరిజనులను, అడవుల చుట్టుపక్కల నివసించే ప్రజల సహకారాన్ని ఈ అటవీ శాఖ తీసుకోవాలనుకుంది. అంటే ఆ అడవుల చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ అటవీ శాఖకు సంబంధించిన అధికారులకు మధ్య సహకారం ఏర్పడి అడవులను పునరుద్ధరించాలి, అడవులను రక్షించాలి అని ఈ జాతీయ అటవీ విధాన చట్టం 1988 చెప్తుంది. దీనితో ఆ స్థానిక ప్రజలు అక్కడ అడవుల్లోకి వెళ్ళి పశువులను మేపుకోవడానికి అవకాశం లభించింది. ఈ కార్యక్రమానికి ప్రజా అటవీ యాజమాన్యం కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మార్చిందనమాట. ప్రజా అటవీ యాజమాన్యం, ఇంగ్లీష్లో అయితే కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్, CFM అని పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని కొనసాగించింది. అంటే స్థానికంగా ఉన్న అటవీలకు దగ్గరగా ఉన్న ప్రజలు ప్రభుత్వానికి మధ్య సహకారం తీసుకొని అడవులను రక్షించడం, అడవులను పునరుద్ధరించడం అనేది దీనిలో ప్రధానమైన అంశం. కాకపోతే గిరిజనులు పోడు వ్యవసాయాన్ని వదులుకోవాల్సింది వచ్చింది చట్టం ప్రకారం. ఈ చట్టం ప్రకారమే జంతువులను రక్షించడానికి, పులులు లాంటి జంతువులను రక్షించడానికి అభయారణ్యాలు ఏర్పాటయ్యాయి. చాలా అభయారణ్యాలు ఏర్పాటయ్యాయి ఈ చట్టం ప్రకారం. తర్వాత అటవీ హక్కుల చట్టం 2006 గురించి తెలుసుకుందాం. ఈ విధంగా గిరిజనులకు వ్యతిరేకంగా చేయబడిన చట్టాలకు వ్యతిరేకంగా గిరిజనులు పోరాడుతూ వచ్చారని చెప్పుకున్నాం కదా. చాలా సంవత్సరాల నుంచి పోరాడుతూ వచ్చారు, చాలా తీవ్రస్థాయిలో పోరాడుతూ వచ్చారు. ఈ గిరిజనులకు మద్దతుగా చాలా స్వచ్ఛంద సంస్థలు నిలిచాయి. దీంతో 2006 సంవత్సరంలో పార్లమెంటు ఒక చట్టాన్ని చేయాల్సి వచ్చింది, భారతదేశ పార్లమెంటు. ఆ చట్టమే అటవీ హక్కుల చట్టం. గత 200 సంవత్సరాలుగా గిరిజనులకు అడవుల మీద హక్కులను తిరస్కరించి చాలా పెద్ద తప్పు చేశామని ఈ చట్టం మొట్టమొదటిసారిగా గుర్తించింది. అంటే గిరిజనుల హక్కులను
పునరుద్ధరించకుండా గిరిజన హక్కులను అడవుల మీద గిరిజనులకు ఉన్న హక్కులను గుర్తించుకోకుండా అడవులను అభివృద్ధి చేయడం అసాధ్యమని ఈ చట్టం గుర్తించింది. అంటే ప్రభుత్వం గుర్తించి ఈ చట్టాన్ని చేసింది. ఇలా ఈ చట్టాన్ని తయారు చేయడానికి 3 కారణాలను పేర్కొంది. ఆ 3 కారణాలు ఏంటివి అనేవి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది అడవులను రక్షించడమే కాకుండా అడవుల మీద ఆధారపడుతున్న వారికి జీవనోపాధిని కల్పించడం, ఆహార భద్రతను కల్పించడం. రెండవది అడవుల సుస్థిరత, అడవులలో అంతర్భాగమైన ఈ గిరిజనుల నివాస ప్రాంతాలను అంటే వ్యవసాయ భూములను బ్రిటిష్ కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు తిరస్కరించడం జరిగింది. ఆ తిరస్కరించడంలో జరిగిన అన్యాయాన్ని, తరతరాలుగా జరిగిన ఈ అన్యాయాన్ని సరిచేయడం. అంటే తరతరాలుగా వాళ్ళు ఆ అడవి మీద జీవిస్తున్నారు. అడవిలో అంతర్భాగంగా ఉండి వాళ్ళు అడవులను ఏమాత్రం నష్టం చేయకపోకుండా అడవులను పునరుద్ధరించుకుంటూ జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద వచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ హక్కులను కాలరాశారు. తర్వాత ఆ చట్టాలు కొనసాగి కొంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆ హక్కులను తిరస్కరించడం జరిగింది. ఇలా జరిగిన చారిత్రక అన్యాయం ఇది. ఈ చారిత్రక అన్యాయాన్ని సరి చేసుకోవడానికి ఈ చట్టం చేయాల్సి వచ్చింది. ఇది రెండవ కారణం. ఇక మూడవది ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల, అంటే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వలన, అంటే ఆనకట్టలు కట్టడం వలన, పులుల అభయ అరణ్యాలను ఏర్పాటు చేయడం వలన కొంతమంది నిర్వాసితులు ఉంటారు కదా ఆ ప్రాంతంలో, అలా నిర్వాసితులైన వాళ్ళ భూములను, అంటే వాళ్ళ భూములను గుర్తించడం, గిరిజనుల భూములను గుర్తించడం, తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ హక్కులను గుర్తించడంలో కొనసాగుతున్న అభద్రతా భావాన్ని తొలగించడం. ఇది మూడవ కారణం. ఈ చట్టం వలన, ఈ అటవీ హక్కుల చట్టం 2006 వలన ఈ అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న వారు, అంటే గిరిజనులు, ఇతరుల హక్కులు వాళ్ళకు తిరిగి లభించాయి అన్నమాట. వాళ్ళకి ఇంతకుముందు కోల్పోయిన హక్కులన్నీ వాళ్ళకు తిరిగి లభించాయి. వాళ్ళు సాగు చేస్తున్న భూములకి పట్టాలు వచ్చాయి. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఈ విధంగా ఈ చట్టాల వలన సాంప్రదాయంగా వాళ్ళు అడవుల్లో నివసిస్తున్న వాళ్ళు సాంప్రదాయంగా అడవుల రక్షణకు సంబంధించి వాళ్ళనే అడవులకు రక్షణ చేయడానికి వ్యక్తులుగా చేయడం వలన ఆ అడవులు అభివృద్ధి చెందుతాయని కొందరు భావిస్తే, దీనికి వ్యతిరేకంగా అడవుల రక్షణకు చాలా సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు కుటుంబ అవసరాల కోసం వరకు ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ అలా కుటుంబ అవసరాల కోసం కాకుండా వాణిజ్య స్థాయిలో వాణిజ్యపరంగా ఉపయోగించుకున్నారనుకో అప్పుడు ఈ అడవులు మరింత నాశనం అయిపోతాయి. ఈ గిరిజనులకు లభించిన హక్కుల వలన వాళ్ళు ఇంతకుముందు ఎలా జీవించేవాళ్ళు, వాళ్ళ కుటుంబానికి ఎంత అవసరమో, వాళ్ళ సమాజానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ఆహారం తీసుకునేవాళ్ళు అడవి నుంచి. తర్వాత అడవులను పునరుద్ధరించేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళు వాణిజ్య స్థాయిలో ఈ అడవులను ఉపయోగించుకున్నారనుకో, చట్టాన్ని ఉపయోగించుకొని, అప్పుడు ఇంకా అడవులు ఇంకా నాశనం అయిపోతాయని అడవుల పరిరక్షణ చేసే కొంతమంది వాదన. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ మీద నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి.